హాయ్ అండి, ఈ రోజు అయితే గోధుమ పిండితో బిస్కెట్లు అయితే చేశాను. ఫస్ట్ వేడి పాలల్లో చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి, చక్కెర కరిగేంత వరకు. ఆ తరువాత గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ అలాగే నెయ్యి వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ బిస్కెట్ లోకి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, అప్పుడే బిస్కెట్లు బాగుంటాయి అన్నమాట. ఆ తరువాత మనం కరిగించుకున్న పాలని కొంచెం కొంచెం పోసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత కొంచెం పిండిని అయితే తీసుకొని మనం రోల్ చేసుకోవాలన్నమాట. మందంగా అయితే రోల్ చేసుకోవాలి. ఈ బిస్కెట్లు అనేవి మనకి ఇష్టం వచ్చిన షేప్ లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నాను. ఈ బిస్కెట్లు చేసుకోవడానికి పిండి కలుపుకునేటప్పుడు వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. ఓన్లీ పాలతోనే పిండిని అయితే కలుపుకోవాలి, అప్పుడే చాలా బాగుంటాయి బిస్కెట్లు అనేవి. ఇంత మందంగా అయితే బిస్కెట్లను చేసుకోవాలి. ఆ తరువాత వేడి వేడి నూనెలో అయితే మనం కట్ చేసుకున్న బిస్కెట్లను వేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు అయితే రెడీ అయిపోతాయి. మా ఇంట్లో ఈ బిస్కెట్లు చేశాను అంటే 24 hours కూడా ఉండవు, అంత బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.